సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్. చాలామందికి ఆశ ఉంటుంది ఆత్మీయలో బలపడాలని చెప్పేసేసి, కానీ సంసోను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అట్లా సెకండ్లో శక్తినిచ్చాడా? ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? వెంట్రుకలు మొలిపించడం మొదలుపెట్టాడు. ఒక సూచన, నువ్వు ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు అనేటువంటి దానికి ఒక సూచన ఉండాలి. గతంలో ఉన్న చోట నువ్వు ఇప్పుడు ఉండకూడదు. ఈరోజు మరి మీ ఆత్మీయత జీవితం ఎలాగుంది? గత నెలలో ఉన్నట్టు ఈ నెలలో ఉందా? గత నెలలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడే ఉన్నాయా? గత నెలలో ప్రార్థించిన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు అదేనా? చేంజ్ అవ్వాలి. చూడండి, మీ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఎగ్జామ్ రాస్తే సంతోషిస్తారా? ప్రమోట్ అవ్వాలి, వాళ్ళు పాస్ అవ్వాలి, పైకి వెళ్ళాలి. తప్పు చేయడం తప్పు కాదు, కానీ తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు. వింటున్నారా? పొరపాట్లు జరుగుతాయి అందరికీ కూడా, కానీ దాన్ని సరి చేసుకోవాలంటాను. దేవుడి దగ్గర అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి ప్రియులరా. అలాగని చెప్పి ఇష్టానుసారంగా తప్పులు చేశారమ్మని కాదు.